నమస్తే సీఎం టైమ్స్ న్యూస్ కు స్వాగతం। ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ కావడంతో దేశంలోనే సాహస సంక్షేమ పథకాల రథసారథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలిచారని పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు। అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో శ్రీశక్తి విజయోత్సవ సభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాల్లో వృద్ధులు వితంతువులకు పెన్షన్ పెంపు, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, రైతులకు అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం 5 పథకాలు అమలు చేసి రాష్ట్రంలో సంచలనం సృష్టించారని అన్నారు। శ్రీశక్తి పథకంతో వివిధ రకాల ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలో మహిళలు ఎక్కడికైనా ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించి మహిళలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఆయన అన్నారు। మా ప్రభుత్వము చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం మనం చేశాం కాబట్టి ఈ రోజు మీ దగ్గరకు వచ్చి ధైర్యంగా మీటింగ్ పెట్టుకొని చెప్పగలుగుతున్నాం। ఈ రోజు ఏదైతే ఎలక్షన్ హామీ ఇచ్చామో తల్లికి వందనం, ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఒక బిడ్డకే వస్తామని డబ్బు, ఈ రోజు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి మైనార్టీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా ఉపయోగం। తెలుగు వాళ్ళు కూడా 2 బిడ్డలు తక్కువ ఎవరు లేరు, మైనార్టీ వాళ్ళు అయితే 3, 4 బిడ్డలు ఉన్నారు కాబట్టి ఆ పథకం చాలా ఉపయోగంగా మీకుందా లేదా తల్లి? తల్లికి వందనం। తర్వాత స్కూల్లో యూనిఫామ్ కానీ, గవర్నమెంట్ స్కూల్లో భోజనం కానీ అన్ని కూడా ఈ రోజు లోకేష్ గారి నాయకత్వంలో చాలా బాగా చేస్తున్నారు స్కూళ్ళల్లో పిల్లలకంతా కూడా। తర్వాత ఎన్టీఆర్ భరోసా మీకు గుర్తుంటుంది, 200 రూపాయల పెన్షన్ ముందు, ఈ రోజు 4,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది। చంద్రబాబు నాయుడు గారు 14లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 రూపాయలు చేయడం జరిగింది, 200 రూపాయలు ఉండే పెన్షన్। తర్వాత జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెంచి 2,000 ఇచ్చినాడు, అంతే ఆయన। తర్వాత ఈ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు 4,000 రూపాయలు మన పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది। ఈ రోజంతా కూడా మీరంతా గుర్తు పెట్టుకోవాలా, మన నియోజకవర్గంలో తల్లికి వందనం ఏదైతే ఉందో 30,000 మంది బిడ్డలకు వస్తుంది డబ్బు, దగ్గర 37-40 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఉత్త పీలేరు నియోజకవర్గం, నేను రాష్ట్రం అంతా చెప్పడంలా, ఉత్త పీలేరు నియోజకవర్గంలో 40 కోట్లు సంవత్సరానికి బిడ్డల అకౌంట్ లో డబ్బు పడతా ఉంది మన పీలేరు నియోజకవర్గంలో। తర్వాత పెన్షన్లకు సంబంధించి మన నియోజకవర్గంలో 41,000 మందికి వస్తుంది పెన్షన్, దగ్గర 20 కోట్ల రూపాయలు రోజుకు, నెలకు 20 కోట్ల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు ఇక్కడ। సంవత్సరానికి మన నియోజకవర్గం ఒకటే పీలేరు నియోజకవర్గం 250 కోట్లమ్మా, గుర్తు పెట్టుకోండి, 20 కోట్లు నెలకు ఉత్త పీలేరు నియోజకవర్గంలో పెన్షన్లకు 4,000 రూపాయలు చొప్పున, కొంతమందికి 10,000, కొంతమందికి 15,000 రూపాయలు చొప్పున దగ్గర 20 కోట్లు నెలకి ఇస్తున్నారు। 20 కోట్లు అంటే సంవత్సరానికి 250 కోట్లు ఉత్త పీలేరు నియోజకవర్గం, రాష్ట్రం గురించి కాదు నేను చెప్తా ఉన్నది, ఉత్త పీలేరు నియోజకవర్గంలో। తర్వాత అన్నకు సుఖీభవ, రైతులకు సంబంధించి ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ డబ్బు పడటం జరిగింది, దగ్గర 38 కోట్లు, ఈ రోజు 35 కోట్లు ఇన్స్టాల్మెంట్ పడింది, ఇంకా 3 ఇన్స్టాల్మెంట్లు రావాలా మనకు। ప్రధానమంత్రికి సంబంధించి 2,000 రూపాయలు, చంద్రబాబు నాయుడుకు సంబంధించి ముఖ్యమంత్రి గారికి సంబంధించి 5,000 రూపాయలు, 7,000 రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పడటం జరిగింది। ఇప్పుడు మళ్ళా 2వ ఇన్స్టాల్మెంట్ ఉంది, 3వ ఇన్స్టాల్మెంట్ ఉంది। రైతులకు సంబంధించి 80 కోట్లు మనకు సంవత్సరానికి మన నియోజకవర్గంలో డబ్బు వస్తుంది మనకు రైతులకు సంబంధించి। గ్యాస్ సిలిండర్లు మన నియోజకవర్గంలో 45,000 మందికి ఉంది మా గ్యాస్ కనెక్షన్లు, ఇప్పటికి 2 సిలిండర్లు తీసుకున్నారు, 3వ సిలిండర్ కూడా మనం తీసుకోవచ్చు, దానికి 110 కోట్లు అవుతుంది సంవత్సరానికి, ఉత్త పీలేరు నియోజకవర్గమే నేను చెప్తా ఉండే, రాష్ట్రం గురించి కాదు। ఇప్పుడు సిలిండర్లు తీసుకున్నారు తల్లి, అందులో జరిగింది పీలేరులోనే చూసినారు ఎన్ని భూదందాలు, భూ ఆక్రమణలు, ఆయిల్ సీడ్స్ దగ్గర అయితే ప్లాట్ అమ్ముకున్నారు 5 లక్షలు 10 లక్షలకు ఇష్టం వచ్చినట్లు। దగ్గరలో కూడా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు, ఇల్లు కూడా ఎవరికైతే అర్హత ఉందో మీరు సచివాలయాల్లో పోయి ఇల్లు అప్లికేషన్లు ఇవ్వండి, అర్హత ఉంటే అందరికి ఇల్లు కూడా ఇస్తాం తల్లి పీలేరులో, 3 సెంట్లు ఒక రోజుకి 3 సెంట్లు ఇస్తాం, అర్హత లేకపోతే నేనేం చేయలేను ముందే చెప్తున్నా। నేను వైసీపీ నాయకుల్లాగా బయట మండలాల నుంచి డబ్బులు తీసుకొని పీలేరులు అమ్ముకునే పరిస్థితి మా నాయకులు కానీ మేము ఎవరు తప్పు చేయము। ఎవరికైతే అర్హత ఉందో
మీరు సచివాలయాల్లో అప్లికేషన్లు వేయండి, అందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది. దగ్గర 3 సెంట్లు 2.5 సెంట్లు ఖచ్చితంగా ఇస్తాం జాగా కూడా మీకు అందరికీ కూడా. పల్లెల్లో కూడా ఎవరికైతే సొంత జాగా ఉందో ఇల్లు కట్టుకునే దానికి అది కూడా మీకు ఇల్లు ఇస్తాం. ఈ రోజు సూపర్ 6 ఏదైతే చెప్పినారో ముఖ్యమంత్రి గారు, సూపర్ హిట్ అయిందో లేదా తల్లి? చేతులు ఎత్తండి. సూపర్ 6 సూపర్ హిట్ అయిందా? ఆపక తీస్తే కదా మీరు అందరూ ఎత్తాలి తల్లి. మళ్ళా తర్వాత డిఎస్సి కూడా తల్లి 16,000 మందికి ఇప్పుడు ఉద్యోగాలు కూడా రేపమన్నాడు ఆర్డర్స్ వస్తున్నాయి. ఇంతవరకు డిఎస్సి ఎప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చింది లేదు మన బిడ్డలకు. ఈ రోజు డిఎస్సి 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇక్కడే అన్నా క్యాంటీన్ కూడా శాంక్షన్ అయింది. ఒక నెలలో మళ్ళా వచ్చి ఓపెన్ చేస్తా, మళ్ళా మిమ్మల్ని పిలిచి ఆ రోజు మీతో పాటు ఫోన్ చేస్తా. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్. కాబట్టి మహిళలకు సంబంధించి ఈ రోజు ఎందుకు మిమ్మల్ని పిలిచినామంటే, ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు మన ప్రభుత్వము మమ్మల్ని ఓటేసి గెలిపించిన తర్వాత, నన్ను గాని చంద్రబాబు నాయుడు గారు గాని మమ్మల్ని గెలిపించిన తర్వాత ఇవన్నీ చేసినాము మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజు పిలిచాం తల్లి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు. మహిళలను ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. నేను ఎప్పుడు పిలవను, ఇంకా మిమ్మల్ని ఎప్పుడో సంవత్సరానికి అవసరం మంచి పని చేస్తే పిలుస్తా అంతే. మనము ఆఫీస్తున్నాం. 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో అరాజకము, ఇసుక దందా, మట్టి భూదందాలు, భూ ఆక్రమణ, తర్వాత లాండ్ ఆర్డర్ లేదు, అరాజకము, కేసులు, తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడిని 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు మీకంతా కూడా గుర్తుంటుంది. ఈ రోజు లిక్కరు ఎంతో మంది మహిళలు తాలిబొట్లు తెగిపోయినాయి తల్లి. 20-30 వేల మంది చనిపోయినారు 5 సంవత్సరాల్లో. 2019 నుంచి 24 వరకు పనికిరాని మద్యము, కల్తీ మద్యము గవర్నమెంట్ అమ్మింది. తయారు చేసేది గవర్నమెంట్, అమ్మేది గవర్నమెంట్. అంతా రాళ్లే చేశారు. అంతా 5 సంవత్సరాలు దగ్గర 20-30 వేల మంది మద్యము తాగి, చీపు లిక్కర్ తాగి 19 నుంచి 24 వరకు 20-30 వేల మంది చనిపోయినారు తల్లి. ఇప్పుడు మీరంతా టీవీలో పేపర్లో చూస్తున్నారు ఏమేమి జరుగుతోంది, మద్యం కుంభకోణం ఏమేమి జరుగుతోందో మీరంతా కూడా. తర్వాత